హాయ్ హాయ్ టార్జాన్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, అంటే టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మై ప్లెజర్. నిజంగా హ్యాపీ టు సీ యూ అక్క. ఇక్కడ మళ్ళీ ఇలాగా ఆఫ్టర్ లాంగ్ టైం కలిసాం మనం. హ్యాపీగా ఉందన్నమాట ఇలా చూడటం. నేను చాలా హ్యాపీ. ఫస్ట్ నేను టీజర్ చూసినాక ఫస్ట్ పుష్ప చూస్తుంటే అరే అక్క ఉంది. నువ్వు ఒక ఇందులో ఒక మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే నన్ను ఆ గెటప్ లో కూడా చూసి నువ్వు నన్ను గుర్తుపట్టే చూడు. అది షాక్ అనమాట. నేను 2-3 సార్లు ఇచ్చిన మా అక్క అని తెలుసు. సో ఏంటి ఇట్లా ఏంటి ప్రాబ్లం ఏంటి అక్కడ మొత్తం అంటే ఏమేమి చేస్తుంటది, క్యారెక్టర్ ఏం చేస్తుంటది, పుష్ప వల్లనే నా కొడుకులా చదువుతుండ అని చెప్పి. కానీ నేను నిజంగా తెలుసా ఆ స్లాంగ్ నేర్చుకో అస్సలు టచ్ లేదు. ఆ స్లాంగ్ రాదు నాకు. ఇంకొకటి ఏంటంటే కొంచెం ఒక ఫియర్ ఉండింది. సుకుమార్ సార్ ఫస్ట్ షాట్ నాదే, మళ్ళీ సుకుమార్ సార్ డైరెక్షన్, అందరు అలాగా ఉన్నారు. ఫస్ట్ షాట్ నాదే. ఇంకా చూడాల డైలాగ్ ఆ స్లాంగ్ రావట్లేదు. చాలా ట్రై చేశాను, బట్ ఇంత కూడా కసురుకోకుండా చాలా కూల్గా ఇలా కాదమ్మా ఇలా చేయండి అని చెప్పి ఫస్ట్ షాట్ హాఫ్ అన్ అవర్ చేశాను షూట్, అంతే. హాఫ్ అన్ అవర్ అంతే. బట్ చాలా చాలా హ్యాపీగా ఉంది. బై గాడ్ గ్రేస్ మూవీలో కూడా మళ్ళీ ఫర్దర్గా వర్క్ చేస్తే హ్యాపీ. లేదు ఈ టీజర్తో ఇలా ఉన్నా కూడా ఇంకా హ్యాపీ, ఎందుకంటే టీజర్ వల్ల ఇంకా చాలా నేమ్ వచ్చింది. సో మెనీ పీపుల్ ఎంతమంది కాల్ చేశారంటే నాకు, పాత ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా కాల్ చేసి హే ప్రత్యు నేను నా స్కూల్ ఫ్రెండ్స్ కూడా హే ప్రత్యు నేను టీజర్లో చూసాను, నేను చాలా బాగుంది అని చెప్పనేసి వెయిటింగ్ ఫర్ మూవీ. చాలా మంది నిజంగా చెప్తున్నాను, పుష్ప 1 కంటే పుష్ప 2 ది బ్లాక్ బస్టర్ నాకైతే అనిపిస్తుంది. అంటే ఆ రెస్పాన్స్ అది అంతా కూడా చాలా చాలా ఈగర్లీ నేనే వెయిట్ చేస్తున్నా అనుకోరాదు, కొంచెం కొంచెం తెలుస్తుంటాయి కదా, అట్లా అనమాట. సో వేర్ ఇస్ పుష్ప అక్క? వేర్ ఈస్ పుష్ప? నేను కూడా అదే వెతుకుతున్నాను, వేర్ ఈస్ పుష్ప. మాకు పుష్ప అన్న కోసమే కదా మేము అంత కష్టపడి మేము వెతుకుతూ ఉన్నాము. సో వెయిటింగ్ అనమాట. చెప్పరా అక్క అసలు ఎక్కడ ఉన్నారో? ఏమో తెలియదు. మా మీ దగ్గర సుకుమార్ గారు వేర్ ఈస్ పుష్ప అని అడగాలి నేను. బట్ అమేజింగ్ అక్క. నేను త్రోట్ ఒక్కసారి కాదు 2 సార్లు కాదు, నేను మా అక్క ఉంది చాలా మందికి చెప్పారు మా అక్క ఉంది. సో అంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది పుష్ప 1. పుష్ప 2 టీజర్లో నేను వన్ ఆఫ్ ద పార్ట్ అయినందుకు ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ టు పాన్ ఇండియా. నేను తెలుసా నా బెంగళూరులో ఉన్నారు నా ఫ్రెండ్స్, చెన్నైలో కొంతమంది ఉన్నారు. సో వాళ్ళ లాంగ్వేజ్లో కూడా చూస్తారు కదా, ఆ లింక్ పంపిస్తున్నారు. కన్నడ లింక్ చూసి ఓ అక్కడ ఎవరు డబ్బింగ్ చెప్పారు అనుకున్నా నేను. తెలుగు మాత్రం నువ్వేనాక? తెలుగు నేనే ఆన్ స్పాట్ అక్కడే సింగ్ సౌండ్ అనమాట. సో అది నా వాయిస్ అర్థమైపోయి ఉంటుంది. మిగతా లాంగ్వేజెస్ అదే, మిగతా లాంగ్వేజ్ అంటే అక్కడ నేను వెళ్ళి చెప్పలేం కదా, కష్టం. అది మరి అట్లా చెప్పాలనుకుంటే కూడా మరీ ఓవర్ అవుతుంది, ఎందుకంటే ఆ చిన్న డైలాగ్ నేను అంత దూరం వెళ్ళి చెప్పాను అనుకుంటాను. బట్ ఈగర్లీ వెయిటింగ్ అనమాట, అంతే. అండ్ అల్లు అర్జున్ గారితో వచ్చే కాంబినేషన్ వస్తే బాగుంది నేను అనుకుంటున్నా. నిజంగా ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ అల్లు అర్జున్ గారు. అండ్ ఆయన డాన్స్ ఏంటి, లైక్ పర్ఫార్మెన్స్ డిఫరెంట్ అనమాట. అవును. సో యాక్చువల్గా ఆ రోజు ఐ వాజ్ వెయిటింగ్ హీఈస్ దేర్ ఆర్ ఏంటి అనేసి, ఆయన ఉన్నారా లేరా సెట్లో. ఒక్క షాట్ అన్నారు కదా, ఓకే అక్కడన్నా చూద్దాము కలుద్దాము అనుకున్నాను. బట్ లేదు నెక్స్ట్ నాకు తెలిసి త్రూఅవుట్ ఇంకా మూవీలో ఉంటారేమో అని, అంటే ఫింగర్ క్రాస్ అంతే. కూడా నా సీరియల్ షూటింగ్స్ ఉన్నా కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని మరి వెళ్ళిపోతా షూట్కి. అమేజింగ్. వాట్ ఈస్ ఆ డే చేశారు? హౌ ఇస్ ఎక్స్పీరియన్స్ ఆ డే? నిజం చెప్తున్నాను కదా, మా అన్నయ్య తీసుకొని వెళ్ళాను. అన్నయ్య కూడా హీఈస్ వెరీ ఎక్సైటెడ్ అనమాట. ఫస్ట్ షాట్ అనగానే ఫస్ట్ నేను కొంచెం అంటే ఎట్లా ఉన్నా కొంచెం నర్వస్ ఉండింది అనమాట. అంతమంది అలా ఉన్నారు, దట్టు అదేమో బిఫోర్ 1 day జరిగింది. అంత ఏమంటారు కాలిపోయి అంత గందరగోళంగా ఉంది. మనం వెళ్ళాము, ఓకే చేస్తాను.
ఫస్ట్ కొంచెం నర్వస్ తగ్గించుకొని కూర్చుందాం అనేసి వెళ్ళి కూర్చున్న ఫస్ట్ షాట్ నాదే అన్నారు. అమ్మా దేవుడా ఇంటి పరీక్ష. కొంచెం ఈవినింగ్ వరకు అయితే కొంచెం అందరితో మింగిల్ అవుతాం, కొంచెం చేయడానికి ఆఫ్టర్నూన్ ఒక సెకండ్ షాట్ లేకపోతే ఆఫ్టర్నూన్ నుంచి అనుకో ఓకే ఈజీగా మనం మూవ్ అవ్వచ్చు. ఫస్ట్ షాట్ అన్నారు, తీసుకెళ్ళి కూర్చోబెట్టారు కూరగాయల కొట్లు, అది ఎక్కడానికి రా దేవుడా అనుకున్నాను. బట్ బై గాడ్ గ్రేస్ అక్కడ ఉన్న కెమెరా డిపార్ట్మెంట్ ఏంటి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఏంటి, అందరూ కూడా చాలా కూల్గా, చాలా అంటే బాగా డైరెక్షన్ చేయడం కానీ లైక్ మనల్ని కొంచెం ట్రీట్ చేసే విధానం కానీ చాలా బాగా నచ్చింది. అండ్ పుష్ప వాజ్ అమేజింగ్. అండ్ అందరూ అదే చెప్తున్నారు, పుష్ప 1, పుష్ప 2. సుకుమార్ సార్ గారి కాంపౌండ్లో ఎవరైతే వెళ్తారో సో వర్క్ అమేజింగ్గా ఉంటుంది. నిజంగా అసలు ఆయన డైరెక్షన్లో వర్క్ చేస్తే కనుక నిజంగా మనం పీస్ఫుల్గా ఎలా వర్క్ చేయొచ్చు అంటే టెన్షన్ హరబరి ఇలా లేకుండా హ్యాపీగా కూల్గా వర్క్ చేయొచ్చు, రిలాక్స్ నిజంగా. ఎస్. అండ్ సింక్ కూడా బాగా అయింది అక్క. మీ బాబుని చదివించేది పుష్ప అయితే, మీ పాపని చదివించేది నాగబాబు గారు. అంతే కరెక్ట్. ఎస్. అండ్ అది నిజంగా బికాస్ ఆఫ్ నాగబాబు సార్ మా పాప కేవీ స్టూడెంట్ అయింది. సో ఇప్పుడు సక్సెస్ఫుల్గా 8th క్లాస్ తను పెద్దది అయిపోయింది. సో హ్యాపీ ఫర్ దట్ ఆల్సో.